హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. మా ఇండికేటర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మా ఇండికేటర్ బై ఇస్తే ఎట్లా ఏం చేయాలి, అలాగే సెల్ ఇస్తే ఏం చేయాలి, ఎట్లా చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఉందనేది చూద్దాం. సో మనకు ఇప్పుడు బై సిగ్నల్ నడుస్తుంది కదా, ఇప్పుడు బై వచ్చింది. బై వస్తే మనం ఏం చేయాలి, ఏం చేస్తాం, మనం ఫ్యూచర్ బై చేస్తాం, లేకపోతే ఆప్షన్లో కాల్ బై చేస్తాం, లేదా ఆప్షన్ సెల్లింగ్లో అయితే పుట్ సెల్ చేస్తాం. ఈ మూడు రకాలుగా చేయొచ్చు. సో మనం ఒకసారి స్ట్రాటజీ బిల్డర్లో చూద్దాం. స్ట్రాటజీ బిల్డర్లో ఇది ఆప్షన్ బై చేస్తాం కదా. ఆప్షన్ ఒక ఫ్యూచర్ బై చేసాం, ఒక ఫ్యూచర్ బై చేస్తే ఇట్లా వస్తుంది మనకి అన్లిమిటెడ్ లాసు. మ్యాక్సిమం మార్జిన్ ఎంత అడుగుతుందంటే 1,71,000 దాకా అడుగుతుంది. సో అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. సో దీనికి గాను 1,71,000 దాకా అడుగుతుంది. సో దీనికి మన బయ్యింగ్లో ఫ్యూచర్ చేయాలంటే మ్యాక్సిమం ఒక 3 lakhs దాకా పెట్టుకోవాలి. సో మనకు వచ్చినప్పుడు అన్లిమిటెడ్ మన సైడ్ వెళ్తే అన్లిమిటెడ్ దాకా ఎంతవరకు వెళ్తే మనకి రివర్స్ సిగ్నల్లో ఎంతవరకు ఇస్తే అక్కడి వరకు మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అదే మన సిగ్నల్కి రివర్స్ సైడ్లో వెళ్తే కనుక అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది. అన్లిమిటెడ్ లాస్ని మనం తగ్గించుకుంటా ఏం చేస్తారు అందరూ, మన వీక్లీ ఆప్షన్స్లో 6th June వీక్లీ ఆప్షన్స్లో ఇందులో పుట్ బై చేస్తాం. పుట్ ఇక్కడ బై చేస్తే మనకి మ్యాక్సిమం లాస్ అనేది 8,000కి వచ్చేసింది. సో మార్జిన్ ఏమో దగ్గర 33,000 అడుగుతుంది. మ్యాక్సిమం ఒక 50,000 దాకా అయినా పెట్టుకోవాలి. సో ఇలాగా ఉంటే మనకి ఒక 2 lakhs వరకు అయినా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన అన్లిమిటెడ్ మన సైడ్ వెళ్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. బ్యాక్ సైడ్కు రేపు 300-400 పాయింట్లు గ్యాప్ డౌన్ అయినా మనకి 8,000 పోతుంది తప్ప అంతమించి ఎక్కువ పోదు. సో ఇలా హెడ్జింగ్ చేయమని చెప్తారు. ఇలా హెడ్జింగ్ చేయాలంటే ఒక ఫ్యూచర్ ఇప్పుడు ఎస్టీటీ ఛార్జెస్ అవి పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఒక ఫ్యూచర్ బై చేసి సెల్ చేస్తే 1,000 రూపీస్ దాకా బ్రోకరేజ్ కట్ అవుతుంది. ప్లస్ ఒక ఆప్షన్ బై చేస్తాం కాబట్టి ఇది ఒక 80 రూపీస్ దాకా కట్ అవుతుంది. అంటే మనకి ఒక ఫ్యూచర్ బై చేస్తాం, ఇక్కడ పుట్టు ఒకటి బై చేస్తాం అంటే 1,100 దాకా కట్ అవుతుంది. ఛార్జెస్ ప్రత్యేకంగా మన ఈ లాసెస్ కాకుండా ఇంకో 1,100 దాకా కట్ అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది మ్యాక్సిమం ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఉంది, మ్యాక్సిమం లాస్ మాత్రం 8,000 దాకా ఉంది. సో ఇలా చేసినా లేదు మన వీక్లీ ఆప్షన్లో డైరెక్ట్ వచ్చి ఒకటి బై చేసిన, సో బై చేసినా కూడా సేమ్ అంతే 8,000 మ్యాక్సిమం లాస్ అవుతుంది, మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చి మనకి అన్లిమిటెడ్ వస్తుంది. సో ఇక్కడ మన ప్రీమియం అడుగుతుంది కాబట్టి ఇక్కడ మన ప్రీమియం అమౌంటే మన మార్జిన్ మనీ అవుతుంది. సో మనకి ఇలా చేసుకుంటే మనం ఒక 50,000-60,000 దాకా దీనికి ఫ్యూచర్ కాంట్రాక్ట్ పెట్టక్కర్లేదు. డైరెక్ట్ మనం ఆ అమౌంట్ మనకి బ్యాక్ ఎండ్ అమౌంట్ కింద ఉంచుకుంటూ ఉంటుంది. సో ఒక ఆప్షన్ మనం బై చేయాలన్నా మ్యాక్సిమం మనం ఒక 1,00,000 నుంచి 1,50,000 కంపల్సరీ పెట్టుకుంటే మనం మార్కెట్లో ఎట్లా ఉన్నా మనం మేనేజ్ చేయగలుగుతాం. సో అదే అట్లాగే అంటే ఒక ఫ్యూచర్ బై చేసి మళ్ళీ దానికి హెడ్జింగ్ తీసుకుని ఇలా చేసి కానీ డైరెక్ట్ ఒక ఆప్షన్ బై చేస్తే సేమ్ అది దీనికి దాంట్లో ఒక 500 ఏమన్నా ప్రాఫిట్ అటు ఇటులో అవుతుంది తప్పితే మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఉంటుంది, లాస్ కానీ ప్రాఫిట్ అని. 500 మనకి ఆ బ్రోకరేజ్లో ఇంకో 500 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది తప్పితే అందులో మనకి మిగిలేదే ఉండదు. సో ఒక ఫ్యూచర్ బై చేసి దానికి హెడ్జింగ్ పెట్టుకునే బదులు డైరెక్ట్ మనం ఒక వీక్లీది ఎడ్డీ మనీదే మనం ఒక ఆప్షన్ బై చేస్తాం. సో కిందకి వెళ్ళి కొద్ది మనకి మళ్ళీ చేయకూడదు. ఎడ్డీ మనీ గురించి క్యాల్కులేట్ చేసుకుంటేనే మనకు వచ్చిన 100 పాయింట్లు వస్తే ఇందులో 50 పాయింట్ల దాకా ఇక్కడ నుంచి మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది.
అలాగే 50 పాయింట్ల కిందకి వెళ్ళాం, 50 పాయింట్లు 100 పాయింట్ల కిందకి వెళ్తే 50 పాయింట్లు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో అయినా డికే ఉంటుంది. మనం ఒక ఫ్యూచర్ బై చేసి ఒక పుట్ బై చేసినా కూడా అందులో కూడా డికే ఉంటుంది. డికే అనేది ఇందులో మనం పుట్ బై చేస్తాం కాబట్టి ఆ డికే అందులో ఉంటుంది. సో మన ఫ్యూచర్ బై చేసి పుట్ బై చేసి హెడ్జింగ్ పెట్టుకుని కానీ డైరెక్ట్ మన ఆప్షన్స్లోనే బయింగే చేసుకుంటాం చాలా బెటర్ ఇదొకటి. అలాగే మనం ఫ్యూచర్ సెల్ చేస్తాం కదా, మన ఇండికేటర్లో సెల్ సిగ్నల్ ఇస్తే ఏం చేస్తాం, సెల్ సిగ్నల్స్ ఇస్తే ఫ్యూచర్ సెల్ చేస్తాం. ఫ్యూచర్ సెల్ చేస్తే కూడా అంత అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది, మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చి కూడా అన్లిమిటెడ్ ఉంటుంది. సో మనం అన్లిమిటెడ్ లాస్ వెళ్ళకూడదని దాన్ని ఏం చేస్తాం, ఇక్కడ కాల్ బై చేస్తాం. కాల్ బై చేస్తే మనకి హెడ్జింగ్ పడుతుంది. హెడ్జింగ్ పడినప్పుడు ఎంత 9,668 మ్యాక్సిమం లాస్ అని చూపిస్తుంది. మార్జిన్ వచ్చి ఇక్కడ 82,000 దాకా అడుగుతుంది. సో మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చి అన్లిమిటెడ్ ఉంది. సో మనం ఇలా కాకుండా డైరెక్ట్ వచ్చి మనం మన సెల్ పొజిషన్ ఉన్నప్పుడు డైరెక్ట్ వచ్చి మనం పుట్ బై చేస్తాం కదా, పుట్ బై చేస్తే వస్తుంది సేమ్ అంతే 9,626. సో ఇక్కడ ఏమైంది, మనం ఫ్యూచర్ బై సెల్ చేసి దానికి మళ్ళీ కాల్ హెడ్జింగ్ పెట్టుకుని ఇచ్చేసిన ప్రోగ్రెస్లు ఎక్కువ కట్ అవుతాయి. సేమ్ మనకి లాస్ అక్కడ అంతే చూపిస్తుంది, ప్రాఫిట్ కూడా అంతే చూస్తుంది. దానివల్ల డైరెక్ట్ పుట్టు బయింగ్ చేయడమే బెస్ట్. చాలామంది సెల్లింగ్ చేస్తామంటారు. సెల్లింగ్ చేస్తే కనుక మళ్ళీ అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఏమో మనకి తక్కువ ఉంటుంది, అన్లిమిటెడ్ లాస్ అవుద్ది. మన స్ట్రాటజీ ఏంటి, మనకేమో రివర్స్ వెళ్ళినప్పుడేమో తక్కువ లాస్ అయ్యేలాగా, వచ్చినప్పుడేమో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా మనం డిజైన్ చేసుకున్నాం. ఇలాంటి డిజైన్ చేసుకున్నప్పుడు మనం చేసే ఎగ్జిక్యూషన్ మెథడ్ కూడా మనకి పైకి వెళ్ళినప్పుడు అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉండాలి, బ్యాక్ వెళ్ళినప్పుడు అన్లిమిటెడ్ రిస్క్ లేకుండా మనకి తక్కువలో ఉండాలి. సో ఇలాంటి మెథడ్ వాడాలి తప్పితే దీన్ని మానేసి మనం సెల్లింగ్ చేస్తే మనకి అది రివర్స్లో ఉంటుంది. సో మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్ వచ్చే దగ్గరేమో ఇక్కడ లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది, రివర్స్ చేసినప్పుడేమో మనకి లిమిటెడ్ లాస్ పెట్టుకున్న ఇండికేటర్కి ఏమో అన్లిమిటెడ్ లాస్ అవుద్ది. ఇలా చేయడం వల్ల మనకి రాంగ్ మెథడ్ యూజ్ చేసినట్టు అవుతుంది. సో దీనికి పోనీ అన్లిమిటెడ్ కాకూడదని దీనికి హెడ్జింగ్ పెట్టి మళ్ళీ తిరిగి హెడ్జింగ్ పెడితే ఏమవుద్ది, ఇక్కడ మొత్తం మ్యాక్సిమం ప్రాఫిట్ 5,000 వచ్చింది, మ్యాక్సిమం లాస్ 7,000 వచ్చింది. 7,000 బ్యాక్ బాగానే తగ్గింది. కానీ రేపొద్దున మన గ్యాప్ అప్లో 300-400 పాయింట్లు ఎక్కువ ఓపెన్ అయితే మనకు వచ్చేది 5,000 వస్తుంది తప్పితే అంతకుమించి ఎక్కువ రాదు. సో మన ఇండికేటర్కి ఇలాగ చేయడం వల్ల రిస్క్ రివార్డు మనం ఇందులో స్ట్రాటజీలో కరెక్ట్గా పెట్టుకున్నా మనం వేసే ఎగ్జిక్యూటివ్ మెథడ్ రాంగ్లో ఇలాగే వేస్తే కనుక మన రిస్క్ రివార్డులు అనేవి మొత్తం అన్నీ మారిపోతాయి. ఇక్కడ వచ్చేటప్పుడు అన్లిమిటెడ్ ప్రాఫిట్ కాదు 5,000 వస్తుంది, మ్యాక్సిమం లాస్ ఏమో 7,000 వస్తుంది. సో ఈ టైప్లో మన స్ట్రాటజీని బట్టి మన ఎగ్జిక్యూటివ్ మెథడ్ కూడా మనకి ఏ పద్ధతిలో చేయాలనేది ఐడియా ఉండాలి. ఆప్షన్ సెల్లింగ్లో మనకి డికే కలుపుతుందని కదా అని కలిపి సెల్ చేసి దానికి మళ్ళీ అన్లిమిటెడ్ లాస్ అవ్వకూడదని అని మళ్ళీ కింద బయింగ్ చేస్తే మన స్ట్రాటజీలో ఉన్న రిస్క్ రివార్డ్కి ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసిన మెథడ్కి మ్యాచ్ కాదు. సో మ్యాచ్ కానప్పుడు ఏమవుద్ది, మనం 10,000 చేసినప్పుడు 5 ట్రేడ్స్ మనకి 200 పాయింట్లు వచ్చి ఒక 5 ట్రేడ్స్ 100 పాయింట్లు పోయినాయి అనుకోండి, మనం ఆల్రెడీ ఒక 500 పాయింట్లు ప్రాఫిట్ అని ఉంటాం. కానీ మనం ఎగ్జిక్యూటివ్ మెథడ్ తప్పు చేసినప్పుడు ఏమవుద్ది, వచ్చినప్పుడు కూడా 5,000 వస్తుంది, పోయినప్పుడు కూడా ఈ 5,000 పోయింది, 7,000 పోయింది అనుకోండి, ఓవరాల్గా మనం లాస్లో ఉంటాం. సో మనం చేసే ఆప్షన్ స్ట్రాటజీ కూడా మనం పెట్టుకునే మన రిస్క్ రివార్డ్ని బట్టి అది స్ట్రాటజీ కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఆప్షన్ సెల్లింగ్ ఇలాగా హై రివార్డ్ ఉండి లో రిస్క్ ఉన్న వాటికి సెల్లింగ్ అనేది పనిచేయదు. సో దానికి అలా పని చేయకుండా మనం ప్రీమియం కూడా కొంచెం ఎంతో కొంత కలుపుకోవాలనుకుంటే
మనం ఏం చేయాలి, మామూలుగా ఒక ఆప్షన్ బై చేస్తే పే ఆఫ్ లా వచ్చింది కదా, మనం ఫ్యూచర్ చెయ్యం ఎందుకంటే బ్రోకరేజ్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఆప్షన్స్లోనే మనం ఫ్యూచర్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, మనం బై పొజిషన్లో ఉంది కాబట్టి కాల్ బై చేస్తాం. సేమ్ ఎట్ ది మనీ ఇది, సేమ్ ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది సింథటిక్ ఫ్యూచర్ అంటాం దీన్ని. ఎట్ ది మనీ కాల్ బై చేసి పుట్టు సెల్ చేస్తే సేమ్ అదే గ్రాఫ్ వస్తుంది, మీకు అన్లిమిటెడ్ లాస్ వస్తుంది, మ్యాక్సిమం ప్రాఫిట్ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది. సో ఇది మనకు ఈక్వల్ టు ఫ్యూచర్తో సమానం అవుతుంది. ఫ్యూచర్లో 100 పాయింట్లు వస్తే ఇందులో కంపల్సరీ 90 పాయింట్ కూడా క్యాప్చర్ అవుతుంది. సో మనకి ఈ లాస్ అనేది తగ్గించుకోవాలి కాబట్టి, సో మనం మనం తీసుకున్న ప్రైజ్ నుంచి 1, 2, 3 థర్డ్ స్ట్రైక్ వైజ్ అవుట్ ఆఫ్ ది మనీలోకి వెళ్ళి మనం ఇక్కడ ఒకటి బై చేస్తాం. ఇలా బై చేయడం వల్ల మనకి ఇక్కడ 13,000 మ్యాక్సిమం లాస్ అనేది 13,000 వచ్చేసింది, మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్లో ఉంది. సో ఇక్కడ ఏమవుద్ది, మనకి మార్కెట్ కొంచెం అక్కడక్కడే ఉన్నా కూడా మనకి డికే అనేది సెల్లింగ్లో కొంచెం కలుస్తుంది. సో మనకి రివర్స్లో రేపు గ్యాప్ డౌన్లో ఎక్కువ ఓపెన్ అయినా కూడా మనకి రిస్క్ లేకుండా ఉంటుంది. రేపు పొద్దున మన గ్యాప్ అప్లో ఓపెన్ అయినా మన రివార్డ్ మనకి దొరుకుతుంది. సో ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇది ఫ్యూచర్ చేయం కాబట్టి ఫ్యూచర్కి హెడ్జింగ్ మానేసి ఇలా చేస్తే, డైరెక్ట్ బై చేస్తే మనకి 9,000 లాస్ అవుతుంది. ఇలాగైతే 13, ఒక 5,000 డిఫరెంట్లో పడుతుంది, ఎందుకంటే ఇంకో 2 లెగ్స్ తీసుకున్నాం కాబట్టి. అయినా మనకి ఏంటంటే మనకి కంపల్సరీ ఫ్యూచర్లో 100 పాయింట్లు వెళ్తే ఇందులో మనకు 50 పాయింట్ల దాకా కలుస్తుంది. డికే అనేది ఎంతో కొంత ఇక్కడ డికే కూడా మనకు కలుస్తూ ఉంటుంది. ఇందులో పాయింట్ డికే ఇందులో కలుస్తూ ఉంటుంది, ఇందులో వచ్చింది ఇంకొంచెం డికే ఇందులో పోతూ ఉన్నా మనకి ఎడ్జింగ్ కింద పనికి వచ్చి ఓవరాల్గా ఇది ఇలాగ అయితే మనకి మార్జిన్ అప్రాక్సిమేట్ మార్జిన్ వచ్చి 41,000 దాకా అడుగుతుంది. సో మనం ఒక 1.5 lakh 2 lakhs పెట్టుకుంటే ఇలాగా ఓన్లీ ఆప్షన్ బయింగ్ అయితే 1.5 lakh దాకా పెట్టుకోండి. ఇలాగ మనం 3 lakhs పెట్టి మనం ఎంతో డికే కూడా క్యాప్చర్ చేయాలనుకుంటే మనం 2 lakhs పెట్టుకుని చేసుకోవచ్చు. అదే 3 lakh పెట్టుకుని ఒక ఫ్యూచర్ చేసి ఎడ్జింగ్ చేసి కన్నా ఇలాగ 2 lakh పెట్టుకుని ఇలా చేస్తే మనకి 60 to 70% అనేది మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో వచ్చేది 100% వస్తే ఇందులో 60-70% క్యాప్చర్ జరుగుద్ది. అదే 3 lakh ఇంకో 1 lakh యాడ్ చేసుకుని 2 లాట్స్ చేసుకుంటే 6 to 70 అంటే ఫ్యూచర్ కన్నా ఎక్కువ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లాగా మనం ఒక స్ట్రాటజీని ఒక 6 months ఏదో 1 లాట్తోనే చేసి మనకి ఆ స్ట్రాటజీ కంఫర్టబుల్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే 2 లాట్స్కి వెళ్ళాలి. అంతేగాని ముందే మనం ప్రాఫిట్ ఒక నెల చూసి ప్రాఫిట్లో ఉన్నాయని చూసుకుని తర్వాత వెంటనే జంప్ అవ్వకుండా ఒక 6 months కంపల్సరీ ఒకే లాట్లో ట్రేడింగ్ చేసి సో మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆప్షన్ బయ్యింగ్ కూడా మనం 1.5 lakh పెట్టుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి విక్స్ అనేది హైలోకి వెళ్తూ ఉంటుంది. మార్కెట్ బాగా పడుతున్నప్పుడు విక్స్ అనేది 20 దాటి 25, 27కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మన ఇక్కడ ప్రీమియమ్స్ 200, 125 ఉండి 400, 300 దాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ మనకి June 30 థర్డ్ వీక్ది ఒకసారి చూసుకుంటే ఇక్కడ 396 ఉంది. ఇలాంటప్పుడు ఆప్షన్ బయింగ్ చేస్తే మనకి అమౌంట్ ఇంకా 19,000. అలాగే విక్స్ ఎక్కువ వెళ్ళినప్పుడు కూడా అలాగే ఎట్ ది మనీ దగ్గర మనకి ఇలాగ 19,000, 25,000 దాకా చూపిస్తూ ఉంటుంది. మ్యాక్సిమం మనం విక్స్లో ఉంటే మ్యాక్సిమం 15,000 లోపు ఉన్నప్పుడే ఎంతసేపు మనం డైరెక్ట్ ఆప్షన్ బయింగ్ చేసుకుంటే బెటరు. సో అలా విక్స్ ఎక్కువ దాటి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మన ప్రీమియం కూడా పెరిగిపోద్ది, మనం అప్పుడు లాస్ అయ్యేది కూడా ఎక్కువ లాస్ అవుతాం. అలా లాస్ అయినప్పుడు కూడా మనం 1.5 lakh పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఎడ్జింగ్ చేసుకుంటాకే బెటర్. కొంతమంది బుల్కాల్ రేషియో తీసుకుంటారు. థర్డ్ వీక్లోనే ఇప్పుడు చూస్తాం మామూలుగా ఇక్కడ
396 దాకా ఉంది కదా. సో ఇక్కడ వస్తే ప్రీమియం ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ మనకి కిందకు వచ్చి అలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు కింద అవుట్ ఆఫ్ ది మనీకి వచ్చి తీసుకుంటే మళ్ళీ మన స్ట్రాటజీగా ఉన్న రిస్క్ రివార్డ్ అనేది మారిపోద్ది. ఏటీఎం దగ్గర ఉన్నప్పుడే మనకి 100 పాయింట్లు వెళ్తే 50 పాయింట్ అనేది క్యాచ్ అవుద్ది. అలా కాకుండా మనం కిందకి వెళ్ళి తీసుకుంటే అప్పుడు పాయింట్స్ అనేవి మనం అనుకున్నట్టు మూవ్మెంట్ ఉన్నా మనకి అన్ని పాయింట్లు రాకుండా ఉంటుంది. సో మిస్ మ్యాచ్ అవుద్ది, మన స్ట్రాటజీకి మన రిస్క్ రివార్డ్కి మిస్ మ్యాచ్ అవుద్ది. సో అలాంటప్పుడు కిందకు వచ్చి ఒక సెల్ తీయమంటారు. సెల్ తీస్తే మనకి పేఎఫ్ చార్ట్ ఇట్లా వస్తుంది. పేఎఫ్ చార్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉంది మ్యాక్సిమం లాస్ 7,000 అవుతుంది. మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఇక్కడ ఉండే 8,697 దాకా ఉంది కదా. సో ఇది రిస్క్ రివార్డ్. ఇలా కాకుండా మనం ఇలా చేసినప్పుడు 30 to 50,000 దాకా మనకి మనీ అనేది అడుగుతుంది. సో మనం రిస్క్ అనేది తగ్గించుకుంటే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ ప్రాఫిట్ రాదు, అలాగే అన్లిమిటెడ్ లాస్ రాదు, కానీ 1:1 ఉంటుంది. కానీ మనది ఏంటి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, బ్యాక్ సైడ్కి వచ్చినప్పుడు తక్కువ ఉంటుంది. సో అలా చేసినప్పుడు మనం ఏం చేయమంటే కాల్ బై చేస్తాం, అలాగే ఏటీఎం సెల్ చేసి మన ఐటీఎం పుట్లో ఒక కాల్ అనేది బై చేస్తాం. సో ఇలా కాల్ బై చేస్తే ఇక్కడ 15,000 అంటే 4,000 దాకా తగ్గింది. సో మనం ఇంకా తగ్గాలంటే కిందకి వెళ్ళి ఇక్కడ వేసుకుంటాం 13,000 దాకా. మనకు 15,000 లోపు ఉండాలి కాబట్టి ఇలాగ 15,000కి మనకి తగ్గేలాగా మనం చూసుకుంటాం. ఇక్కడ ఇంకా బ్యాక్ ఎంత వెళ్ళినా కూడా మన రిస్క్ రివార్డ్ అనేది మెయింటెన్స్ అవుద్ది ఎక్కువ ఉన్నప్పుడు. సో ఒక 1.5 lakh అనేది పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలాగ మనం విక్స్ ఐలో ఉన్నప్పుడు కూడా మనం ఆప్షన్స్లో చేస్తాం కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మనం అడ్జస్ట్మెంట్ అనేది మన లాస్ ఎక్కువ అవ్వకుండా అలాగే అన్లిమిటెడ్ ప్రాఫిట్ అయితే అన్లిమిటెడ్ ప్రాఫిట్ వచ్చేటట్టు మనం తీసుకుంటా ఉంటుంది. అది ఎప్పుడంటే మన ఇలా చేసేది ఎప్పుడు మన ప్రీమియం హైలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఇంత మనీలో కొట్టి బై చేస్తాం, లేదంటే ఓన్లీ బై చేస్తాం. లేదు ఇలాగ సింథటిక్ ఫ్యూచర్ వేసి దానికి ఎడ్జింగ్ పెట్టుకునే పోవాలంటే ఇలాగ 1, 2, 3లోకి వెళ్ళి అవుట్ ఆఫ్ ది మనీలోకి వెళ్ళి బై చేస్తాం. ఇలా చేసుకుంటాం. ఇట్లా చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఆప్షన్స్ గురించి. సో మన ఇండికేటర్స్ ఎట్లా ఉన్నాయో ఎన్ఎస్ ఈరోజు ఎంత ఇచ్చిందో ఒకసారి చూద్దాము. సో మీకు అర్థమైతే ఇంకోసారి అర్థమైపోతే ఇంకోసారి చూడండి, లేదంటే ఇంకో వీడియో అయినా చేసి పెడతాను. నేను విడివిడిగా దానికి సెపరేట్గా చేసి పెట్టమన్నా పెడతాను. ఈరోజు June 12th నిన్న సెల్లో ఉంది, ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బై ఒకటి సెల్ ఒకటి మళ్ళీ బై ఒకటి పడింది. సో అది -234, -122, -85 +226లో రన్నింగ్లో ఇది రన్ అవుతుంది. సో అట్లాగే మనం ఎక్సెల్లో కూడా ఇక్కడ ఎక్సెల్లో వేసాము. సో ఇప్పుడు అలాగే మనం సెన్సెక్స్ కూడా చూస్తున్నాం కదా, సెన్సెక్స్ కూడా చూద్దాం. సెన్సెక్స్ కూడా సేమ్ ఈ రోజు మన సెల్లో బై. సో ఇది కూడా -758, -329, -261, ఇప్పుడు 785 అనేది రన్నింగ్ అవుతుంది. సో ఇది ఎక్సెల్లో కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఎక్సెల్లో 3 ట్రేడ్స్ ఇక్కడ కంటిన్యూ చేసాం. ఇది మన సెకండ్ ఇండికేటర్, బ్లూ వేసిన ఇండికేటర్ 5 minute చార్ట్లో June 11th నేను బైలో ఉంది. ఇక సెల్ ఒకటి బై ఒకటి ఇచ్చింది. సో దీని +64 మనం బుక్ చేయను, ఇక +99 ఒకటి బుక్ చేసాం. -134, ఇప్పుడు 170 పాయింట్స్ అనేది ప్లస్లో నడుస్తుంది. సో ఇక్కడ వేయడం జరిగింది. మన థర్డ్ ఇండికేటర్ ఎవరెస్ట్ ఇండికేటర్ 3 minute చార్ట్ ఎకడెమిక్ క్యాండిడేట్స్ నిన్న సెల్లో ఉంది, ఇవాళ బై ఇచ్చింది. ఇవాళ ఒకటే సిగ్నల్, ఇందులో ఒక సిగ్నల్ ఇచ్చింది, బై కంటిన్యూ అవుతుంది. సో
-84 -258 ఇప్పుడు +186 రన్ అవుతుంది. సో ఇక్కడ వేయడం జరిగింది 84 -258. ఇప్పుడు దాకా వచ్చిన ప్రాఫిట్స్ ఏమిది మన వీడియోస్ డైలీ ఏ రోజు ఎంత వస్తుందో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.